నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను హరీష్ రావు అడ్డగా చెప్పుకుంటారు, అయితే అదే అడ్డలో ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంది. ఆయన ఇష్టంతో కట్టుకున్నటువంటి గుడిని ఇలా ఆయన కాకుండా చేస్తూ ఆయన ఒక దళితుడనే నెపంతో ఆయన నా గుడికి పూర్తి స్థాయిలో దూరం చేయాలన్న ఆలోచనతో అనేక కుట్రలు పొందుతూ ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత నాయకులతో కూడా మాట్లాడినప్పటికీ ఎట్లాంటి పరిష్కారం దక్కక ఈరోజు అయితే ప్రజా దర్బార్ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, ఏంది సమస్య, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు బత్తుల చంద్రము. ఏం చేస్తుంటారు, మీది ఏంది ప్రాబ్లం ఏంది? ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటా, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, చేస్తే రైట్గా నడుస్తుంది, పూర్తి స్థాయిలో లేదు. నేను ప్రస్తుతానికి మాత్రం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. నేను సిద్దిపేటలో ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడు గతంలో 1976లో మా తాత అయినటువంటి బత్తుల హనుమయ్య గారికి 76లో ఇందిరమ్మ ప్రభుత్వం మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది దళితులకు. అందులో మాకు 15 గుంటలు కేటాయిస్తే ఆ 15 గుంటల భూమి మా తాత తదనంతరం మా నానమ్మ పేరు మీద రావడం జరిగింది. మా నానమ్మ చనిపోయే ముందు బిడ్డ ఇట గుడి కట్టాలి మనము, నాకు హనుమాన్ దేవుడు అని చెప్పి మా నానమ్మ చెప్తే నేను ఆ గుడికి నిర్మించిన 2016 ఎండింగ్ 17ల నిర్మించి ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గుడిని నేను ఆవిష్కరణ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసి చేయడం జరిగింది. కొంతమంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ జనం, అప్పుడు ప్రభుత్వ భూమి కాబట్టి కొంతమంది పేదోళ్ళు భూములు చాలా తక్కువ ధర కొనుక్కుంటూ ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 59 జీవో తోటి రేట్లు పెరగడం జరిగింది. ఆ రేట్లు భూములు కొనుక్కున్న వాళ్ళంతా సంపన్న వర్గాలే, ఎందుకంటే తక్కువ రేట్లు వస్తున్నాయని చెప్పి చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి బతికొచ్చినటువంటి వలసవాదులు అయినటువంటి ఆ రెడ్లు ఆడ కొనుక్కొని అక్కడ వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ కవిత సంపత్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక రెడ్డి ఆడ పెద్ద ఆ రెడ్డి ఫీలింగ్ తోటి అక్కడ ఉన్న కొంతమందిని నా మీద ఉసిగొలిపి నేను కట్టుకున్నటువంటి గుడికి నా బోర్డును తొలగించి ఆ గుడికి ఉన్నటువంటి బోర్డు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండి కింద బత్తుల చంద్రమని రాసి ఉంటుంది. దాన్ని ఆలయ చైర్మన్ అండ్ ఆలయ నిర్మాణం అని చెప్పి నాది బోర్డు మీద ఉన్నది. దాన్ని జీర్ణించుకోలేక నేను లేని సమయంలో వాళ్ళు బోర్డును తొలగించి వాళ్ళు ఒక కమిటీ వేసుకొని నన్ను గుడికి రాకుండా చేసి నన్ను గుడి తొలగించే ముందు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, దేనికోసం తొలగిస్తున్నామని ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా? మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళతో మాకు ఎలాంటి సమాచారం లేదు. నేను తిరుపతి వచ్చేసరికి ఏకనామం పెట్టేసిరు, కొట్టారు. తర్వాత ఇక రకరకాలుగా అక్కడ అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు పోలీసు వాళ్ళు అండదండలతోటో ఎవరి దండలతో నన్ను మొత్తం మీద బెదిరించుకుంటూ నన్ను గుడికి రానియడం లేదు. రీసెంట్లీ మొన్న కూడా తాళాలశైలి నేను అయ్యగారి దగ్గరనే ఉంచుతా, అయ్యగారి దగ్గర నుంచి తాళాశైలి తీసుకొని ఆ తాళాలు చేంజ్ చేసుకున్నారు, నన్ను గుడికి రానియడం లేదు. నేను మొన్న పోతే కూడా పోయిన నెల 14 తారీఖు నాడు 2వ నెల 14 తారీఖు నాడు గుడికి పోతే నన్ను కొట్టిండు. నన్ను కొట్టి నా గల్లబడిన ఫోటోలు సాక్ష్యాలు అన్నీ ఉండగా కూడా నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఇవ్వలేదు నాకు. ఇన్ని రోజులు అంటే ఏ టౌన్లో ఇచ్చారు? సిద్దిపేట 1 టౌన్లో ఇచ్చిన. ఏమంటారు అధికారులు, ఏమంటారు పోలీస్ అధికారులు? మీరంతా ఒకటే దగ్గర ఉంటారు కదా, కలిసి కాంప్రమైజ్ కాండి, ఎందుకు బాగుండదు అని చెప్పి మా పెద్దలు పోలీసులు సమన్వయంతో మాట్లాడి సెట్ చేసుకున్నట్టే ఓకే అని చెప్పి అనుకున్నాక పోలీసు ఉన్నతాధికారులు కూడా మా పెద్ద మనుషులు కూడా మా దళితులు కూడా మీరు గుడి మాదే, నిర్మాణం మాదే, భూమి మాదే, నిర్మాణం మాదే కాబట్టి మాకు ఆలయ శాశ్వత చైర్మన్ ఇవ్వాలని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పితే నేను సరే అన్నా. వాళ్ళు మాత్రం సరే అనలేదు. ఇక చివరికి మాకు ఇప్పుడు కొట్టిరు అని చెప్పేసి అంటా అన్నావు కదా, కొట్టినందుకు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు? అయ్యా కంప్లైంట్ ఇచ్చిన, తీసుకోలేదు. 14 తారీఖు నాడు ఇచ్చినా కానీ నాకు రసీదు ఏమి ఇవ్వలేదు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేసి ఖచ్చితంగా వాళ్ళు దిగొచ్చే వాళ్ళేమో, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయగానే వాళ్ళు దిగస్తలేరు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి ఇప్పుడు సిద్దిపేట అంటేనే హరీష్ రావు అడ్డా అంటారు కదా, హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళినావు ఈ ముచ్చటేమన్నా? హరీష్ రావు సార్కి సంబంధం లేదు ఇది. హరీష్ రావు సార్ నోటీసులు వేయాలి, హరీష్ రావు సంబంధం లేదు ముచ్చట ఇది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ మాత్రం నన్ను ఇబ్బంది పెడుతుంటే తను మాత్రం ఏ పార్టీ కౌన్సిలర్? మరి బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్. మరి హరీష్ రావుకి సంబంధం లేకుండా ఎట్లుంటారు? నాకు తెలిసి అయితే నేను సార్కు తెలియదు అని అనుకుంటున్నా. ఇక నేను నాకు తెలియనప్పుడు నేను పెద్ద మనిషిని నేను దృష్టికి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నేను చేయలేదు, నేను పోను చేయలేదు. నేను
ప్రజల పక్షం, నేను ప్రజల నుండి నేను దళిత సంఘాలలో పని చేసుకుంటూ పోతా కాబట్టి నేను ఏ పార్టీకి తొత్తును కాదు. నేను ప్రజా సంఘాలలో పని చేసుకుంటూ పోతా కాబట్టి నేను ప్రజల మనిషి, నాకు న్యాయం జరగాలని చెప్పి ఈ పూలే భవన్కి వచ్చి నేను ఇలా కాంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు నువ్వు ఎస్సీ అని చెప్పేసి అంటా ఉన్నావు కదా, మీ ఎస్సీ కమిషన్ చైర్మన్ అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా, ఆయన దృష్టికి తీసుకెళ్ళినావు మరి ఇట్లా జరుగుతుంది, నా మీద దాడి చేసిరు, నా గుళ్ళకి రాణిస్తలేరు అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేసినావా? నేను ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది అదే రోజు 14 తారీఖు నాడు ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. అన్న ఇట్లా జరిగింది అన్న, నా పరిస్థితి ఇట్లా అయింది అన్న, నా మీద దాడి చేసి నన్ను గుళ్ళకి రాణిస్తలేరు, నన్ను ఇట్లా కొట్టిరన్న అంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నా అంటే, సరే తమ్ముడు నువ్వు వెళ్ళిపో, నేను చూస్తానే మాట్లాడతా, సీఏ గారితో ఎస్సీతో మాట్లాడి నేను కేసు చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ అది మాటలకు మాత్రమే పరిమితమైంది. మాటలకు మాత్రం ఎస్సీల మీద ఏడ దాడి జరిగినా పోతుండంట కదనే, అది లేదు. అది మా దగ్గరికి అయితే రాలే. ఇప్పటికీ నెల రోజులు దాటుతుంది, నెల రోజులు దగ్గర అవుతుంది. ఇంతవరకు మా దగ్గరికి ఎస్సీ కమిషన్ రాలేదు, ఎవరు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుండైనా మీ దగ్గర రాలేడని చెప్పబడుతున్నాను. అంటే వివక్ష కావచ్చు నా మీద ఏమన్నా. నేను నేషనల్ కమిషన్ కార్యాలయంలో ఇచ్చిన, ఆయనకు ఆ కమిషన్ కార్యాలయంలో లెటర్ ఇచ్చిపోయినాం. మేము పోయినాడు, ఆయన సార్ లేడు, ఎస్సీ కమిషన్ సార్ లేడు, మేము పోయినాడు. ఇక మేము లేడు, మేము ఆఫీసులు ఇచ్చినాం, వచ్చినాం. ఇక అయితే నువ్వేం కోరుకుంటున్నావు? టెంపుల్ నుండి ఏం ఆశిస్తా ఉన్నావు నువ్వు అక్కడ? వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకునేంత వరకు నేను పోరాటం చేస్తానా. దళితులంతా ఏకం చేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంతే. ఇక నేను నెల రోజులు ఓపికతో ఉన్నా, కాంప్రమైజ్ కోసం ఓపికతో ఉన్నా. కాంప్రమైజ్ వాళ్ళు రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకున్నాను. కేసు ఏమైంది ఒకసారి పోలీస్ అధికారికి ఫోన్ చేస్తావా? మరి ఒకసారి నెంబర్ ఉంటే ఏకపోయినా. నెంబర్ నేను లేదండి, నెంబర్ వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వరు. 1 పోలీస్ స్టేషన్ నాకు నేను రెస్పాన్స్ ఇవ్వరండి, ఇవ్వరు. సిఐ. హలో సార్, నమస్తే సార్, నా పేరు నాగేష్, కాలోజీ టీవీ. సార్, సిద్దిపేట ఎస్పీ గారా? ప్రజా దర్బార్కు చంద్రం అనే ఒక వ్యక్తి వచ్చింది సార్ సిద్దిపేట నుండి. అదే ఆయన ఎస్సీ అతను టెంపుల్ విషయంలో ఏదో గొడవ అవుతుందంట, పోలీసులు కూడా స్పందిస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పు అది సార్, తప్పు అది. అదే అతను ఏమంటా ఉండంటే, ఇప్పుడు కేసు పెట్టి దాదాపు నెల అయిపోతుంది, ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు, నా మీద దాడి చేసిరు, అన్ని ఆధారాలు ఉన్నాయి, టెంపుల్ రాణిస్తలేరు, దళిత వివక్షత చూపిస్తున్నారు, అక్కడ పోలీస్ స్టేషన్కి పోతే ఇక్కడ కాంప్రమైజ్ కమ్మారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తప్పు అని చెప్తున్నాను నేను. వాస్తవం ఏంటి సార్ అది? ఆయన చేసింది తప్పు, మీకు చెప్పేది తప్పు. ఆయన దళితుడు అని టెంపుల్ రానిట్లేదు అనేది తప్పు. ఆయన చైర్మన్ కూడా చేసిండ్రు టెంపుల్ లా. నేను చెప్తున్నాను కదా చేసిండని. ఏమో టెంపుల్ లో ఫ్లెక్స్ కూడా పెట్టిన, పోయి చూడండి మీరు. ఓకే, ఫ్లెక్స్ పెట్టిరంట, బోర్డు తీసేసిరంట సార్. ఆయన ఇక్కడనే ఉండు ప్రస్తుతం. బోర్డు గురించి నాకు తెలియదు, బోర్డు గురించి తెలియదు అది. ఓకే, ఫ్లెక్సీ ఆయనకు చైర్మన్ అని చెప్పేసి, గౌరవ అధ్యక్షుడు అని చెప్పేసి లోపల పెట్టారు. ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం ఏసీపీ గారు అయితే బోర్డు పెట్టిరని చెప్పి చెప్తా ఉన్నాడు కదా సార్. అది తప్పు. గౌరవ అధ్యక్షులు ఎంతమంది ఉంటారండి? ఒక్కరు ఉంటారు, 3 పేర్లు రాశారు. అది నీకు ఫోటో సెండ్ చేస్తా. అది కూడా బోర్డు మీద రాయమని చెప్పి ఏసీపీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. శాశ్వత గౌరవ అధ్యక్షులు ఒకరే ఉంటారు, ఆయనకు రాసి పెట్టండి అని చెప్పి ఏసీపీ గారు స్వయంగా రాసిస్తే, వాళ్ళు 3 గౌరవ అధ్యక్షులు ఫస్ట్ పేరు కొండం కవిత సంపత్ రెడ్డి పేరు రాశారు. సెకండ్ పేరు గౌరవ అధ్యక్షులు బి చంద్రం, భద్రచంద్రం రాదు, బి చంద్రం ఎవడో, నా ఇన్షియల్ కూడా పెట్టలేవాడ. మూడో పేరు ఇంకొక బి యాదగిరి అన్నాడు, ఆయన ఎవరో తెలియదు, బి యాదగిరి. వీళ్ళెవ్వరు కూడా గుడికి పనిచేసిన వాళ్ళు కాదు, వీళ్ళెవ్వరు కూడా గుడికి సాయం చేసిన వాళ్ళు కాదు. ఆ కౌన్సిలర్ మొన్న వచ్చిండు, ఆయన రాకముందుగా నేను గుడి కట్టిన, దూది శ్రీకాంత్ రెడ్డి హాయంలో కట్టిన, అప్పుడు బీజేపీ కౌన్సిలర్ ఉంటే ఆయన హాయంలో కట్టిన. ఆయన పేరు పెట్టాలి కానీ ఈయన ఎవరు? ఆయనకు సంబంధం ఏంది? సంపత్ రెడ్డికి సంపత్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంది? టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు ఆల్రెడీ పేర్లు ఉన్నాయి కదా, పేర్లు 3 పేర్లు ఉన్నాయి చూడండి, 3 పేర్లు ఉన్నాయి చూడండి. అలా
ఓకే. శాశ్వత గౌరవ అధ్యక్షులు రాయమని చెప్పిండు సార్ ఏసీబీ గారు. వాళ్ళు ఏం రాసిరండి చూడండి. గౌరవ అధ్యక్షులు బి చంద్రం, బి యాదగిరి, సంపత్ రెడ్డి. అంటే ఫస్ట్ పేరు సంపత్ రెడ్డి పేరు పెట్టారు. అంటే ఇదంతా నడుస్తుంది, ఆయన ట్రోల్ నడుస్తుంది, సంపత్ రెడ్డి గారి ట్రోల్ నడుస్తుంది. ఈ గుడి కట్టినప్పుడు మన ఎవరు దూది శ్రీకాంత్ రెడ్డి గారు ఉండే బీజేపీ కౌన్సిలర్, ఆయన పేరు పెట్టుకోవాలి అవసరమైతే. ఈయన ఎవరు? గుడికి 10 రూపాయలు సాయం చేసినోడు కాదు, ఈయన రూపాయి ఇచ్చినోడు కాదు. ఓకే, ఫైనల్గా నువ్వేమంటావు? దీని మీద ఎట్లా పోరాటం చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఏ రకమైన న్యాయం కావాలి? ఖచ్చితంగా వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసేదా కూడా నేను ఇక నన్ను వాళ్ళు పోలీసు వాళ్ళే కావచ్చు, మరో ఇతర వాళ్ళని కావచ్చు, నన్ను చంపినా పర్లేదు, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. నాకు న్యాయం జరిగేంత వరకు అయితే పోరాటం చేస్తాను. ఇప్పుడు ఏసీపీ ఏమో నీదే తప్ప అంటుడు కదా మరి. ఆయన అంతే. ఇప్పుడు ఆయన కూడా ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. మొదటి నుంచి కూడా ఆయన అట్లే మాట్లాడుతున్నాడు, నాకేం అర్థమైతే లేదు. నా పాలవుడైతే కాదు, నేను ఆయన పాలవుడైతే కాదు. ఆయన సార్ ఎందుకు మాట్లాడుతున్నా నాకేం అర్థమైతే లేదు. వివక్షత అయితే చూపిస్తున్నట్టు ఇదంతా ఇక కనిపిస్తలేదు. మీ మాటలలో ఫోన్ ద్వారా ఏం మాట్లాడినా మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంప్రమైజ్ కామంటే కాంప్రమైజ్ అయినాం. కాంప్రమైజ్ అయినాక అదే ఏసీబీ గారు గౌరవ శాశ్వత అధ్యక్షులు రాసిచ్చిండు. అది మీరు ఎందుకు రాయిపోయలేదు? మీరు ఎందుకు అడుగుతలేరు వాళ్ళని కమిటీని? వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఆ కమిటీతో నాకు సేమ్ అవసరము. గుడి నాది, ఆలయం నా ప్లేస్ నాది, గుడిని కట్టింది నేను. వాళ్ళకి సంబంధం ఏంది? వాళ్ళతో ఎందుకు కలిసి ఉండాలి? అయినా కలిసి ఉంటారా మీరు చెప్తే? గుడి శాశ్వత గౌరవ అధ్యక్షులు ఇవ్వమని చెప్పారు సార్ మీరు, ఏసీబీ గారు. మీరు గౌరవ శాశ్వత అధ్యక్షులు ఇవ్వమని చెప్పారు, కానీ మీరు వాళ్ళు అట్లా రాయలేదు. కొండం సంపత్ రెడ్డి గారి భార్య పేరు కొండం సంపత్ రెడ్డి గారి పేరు రాశారు. బి చంద్రం సార్, నా పేరు బి చంద్రం, బత్తుల చంద్రం రాయలే. అంటే నా పేరు చేస్తే మళ్ళీ ఏం అంటే ఈట కూడా నాకు క్యాస్ట్ అడ్డు వచ్చింది. పేరు రాయడంలో కూడా వివక్ష ఉంది. పక్కపోయిన ఇంకో బి యాదగిరి అంటే ఎవరో వాళ్ళు నాకు తెలియదు. గౌరవ అధ్యక్షులు 3 ఉంటారా అండి? ఒక్కలే ఉంటారు. ఆ 3 పెట్టారు. అది సరైనది అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం. ఓకే, థ్యాంక్ యూ.